పెట్టి వాళ్ళంతా ఏంటంటే విభజించి పాలిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా ఏం చేయాలంటే సమూలమైనటువంటి అభివృద్ధి పదిలో మనందరినీ తీసుకోవాలి. నాయకుడు యువ నాయకుడు మాట్లాడు సార్, మీరు మాట్లాడండి, కొనసాగించండి మీరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు. ముస్లింలల్లా కొంచెం అగ్రవర్ణ వాళ్ళు ఉన్నారు, కొంచెం తక్కువ వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఏమో ఉన్నారు. కానీ ముస్లింలను ఏమో మైనారిటీ అని అనకూడదు. మా ఉద్దేశం మైనారిటీ అంటే తక్కువ వాళ్ళము అనేటటువంటిది, నిమ్న వర్గము అనేటటువంటి మాట వస్తుంది. దానికి ఏం చేస్తున్నామంటే దాన్ని డిలీట్ చేసేస్తున్నాం. ఇది కూడా మెజారిటీ, వీళ్ళు కూడా మెజారిటీ అంటే ఏంది, ఈ దేశంలో ఎంతో ప్రతి ఒక్క పనిలో ఉన్నటువంటి వాళ్ళు, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఏంది. ఇప్పుడు ఏముందంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు, తెల్ల షర్ట్ వేసుకుంటారు. ముస్లింలలో అంతా నల్ల షర్ట్ వేసుకుంటారు. ఒక వెహికల్కి ఎన్ని సామాన్లు కావాలో అన్ని సామాన్లు రిపేర్ చేసే వాళ్ళంతా వాళ్ళే ఉంటారు. అంటే హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందరూ ఉంటారు. చాలా వరకు సామాన్ పని చేసేటటువంటి వ్యక్తులలో వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా వరకు తన కష్టం తను చేసుకొని మన కష్టం ద్వారా విధంగా ఏం చేసిందంటే వాళ్ళే పిండుకొని తింటున్నారు. అగ్రవర్ణాలు దేశ పాలకులే. కానీ మనకు మాత్రం ఎలాంటి ఉపాధి కల్పించట్లేదు, వైద్యం ఇవ్వట్లేదు, విద్య ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి చూడండి, పోయిన సంవత్సరం ఉన్నటువంటి ప్రభుత్వము సరైనటువంటి రీతిలో పని చేయక ఇది ఇట్లాగే ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్నా సరిగా చేస్తుందా, ఇండ్లు ఇస్తుందా, చేస్తుందా అంటే అది కూడా చేస్తుందా అనేటటువంటి నమ్మకంగా లేదు. ఇటువంటి పరిస్థితులలో మనందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు కట్టియాలి. ఈ ఉన్నటువంటి ఇళ్ళను సరిగ్గా కట్టిస్తే ఇల్లు అవుతాయి. తర్వాత మీ అందరి గిడంగా ఏంటంటే ఉన్నటువంటి స్కూళ్ళను కొంచెం మంచిగా చేసి స్కూళ్ళకు చేస్తే బాగుంటుంది. వైద్యం గిడంగా దూరం ఉంది, ఇట్లకెళ్ళి ఎక్కడో మన గంగాపురం రోడ్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ లేకుండా, అంటే ఇక్కడ ఉన్నదాన్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టేశారు. దీనికి కారణం ఏంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అగ్రవర్ణాలకు సంబంధించిన పొలాలు వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ ఉన్నట్టుగా అక్కడే చేసుకున్నారు వాళ్ళంతా. కానీ ఇక్కడ ఉన్నట్టు మొత్తం తీసేశారు. కనీసం మనకు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లకెళ్ళి బండ్లు లేని వాళ్ళు, ఆటోలు లేని వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడ పోవాలి, యూనిట్ అంత దూరం పోవాలంటే కనీసము 100-200 రూపాయలు ఛార్జీలు అవుతాయి పోవడం. అక్కడ నీళ్లు దొరకవు, ఛాయ్ దొరకదు, పాలు దొరకదు. ఇక్కడే కనీసం మన పాత బజార్లో ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేసారా అంటే అది విధంగా చేయలేదు. మనందరికీ సమస్యలే, ఇవన్నీ సమస్యలు ఉన్నాయా లేవా? ఈ సమస్యల గురించి నేను ఇంకేం చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మన ఫకీర్ సంఘం నాయకులైనటువంటి మన అతను ఏమంటున్నట్టే మన మైనార్టీలకు మీకు విధంగా ఏం చేయాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కంపల్సరీ ఉపాధి కల్పించాలి. ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున విధంగా మీ అందరికీ కోరుకుంటూ ఇక్కడ మీకు చెప్తున్నాను. ఓకే.